వెల్కమ్ టు మై రెసిపీ 78 మై ఫ్రెండ్స్. ఇవాళ మన రెసిపీలో కమ్మగా ఉండే టేస్టీగా ఉండే ముద్దపప్పు అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 100 గ్రాములు కందిపప్పు, ఒక 5 టమాటాలు, బాగా పండిన టమాటాలు, పచ్చిమిర్చి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని నీళ్ళు వేయాలి. తీసి పెట్టుకున్న కందిపప్పుని ఒక 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత ఇప్పుడైతే కుక్కర్లో వేసుకోవాలి. ఇలాగా కందిపప్పును అంతా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా ఆయిల్, కట్ చేసి పెట్టుకున్న టమాటా, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయలు ఒక 8. చిన్న ఉల్లిపాయ లేకపోయినా సరే పెద్ద ఉల్లిపాయ ఉంటే ఒకటి కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా సరిపడా సాల్ట్. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్ వచ్చేంత వరకు వదిలేయాలి. ఇప్పుడైతే 2 విజిల్ అయిపోయింది. 2 విజిల్ అయిన తర్వాత తీసుకోవాలి. పప్పు ఒకవేళ ఉడకపోయినా సరే ఒక్క 2 విజిల్ ఇంకా ఎగస్ట్గా అయితే పెట్టుకోండి. ఇప్పుడైతే పప్పు అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు గరిటెతోటి ఇలాగ అంటే మెత్తగా అయిపోతుంది. ఒకవేళ ఇలాగ అవ్వకపోయినా సరే, మెత్తగా అవ్వకపోతే పప్పు గుత్తితోటి మెదుపుకుంటే ఇంకా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు పప్పులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే పప్పు వచ్చి ఇంకా మంచి టేస్ట్గా ఉంటుంది. ఈ ముద్దపప్పు ఏంటంటే బాగా మరిగిస్తూ ఉంటే ఇలా దగ్గరికి అవుతుంది. మనకి ఎంత ముద్దగా కావాలో అంత అయిన తర్వాత ఇప్పుడైతే ఈ పప్పుకైతే తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వచ్చి హీట్ అయిన తర్వాత ఇప్పుడైతే పోపు దినుసులు వేసుకోవాలి. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు. ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత ఒక్క ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా తాలింపు వచ్చి బాగా కొద్ది కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అయితే కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వచ్చి ఇలా బాగా కలర్ మారిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పప్పు మీద ఇప్పుడైతే తాలింపు అయితే వేసుకోవాలి. సింపుల్గా టేస్ట్గా ముద్దపప్పు అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నం పైన ముద్దపప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టండి. బై ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.